కరీంనగర్ మున్సిపల్ పాలిటిక్స్ లో నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. రేపటి ఎన్నికల్లో మేయర్ పీఠంపై కూర్చునేదెవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అభ్యర్థులు పార్టీలు మారుతుండటంతో క్షణక్షణం అంచనాలు మారుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు స్థానికంగా పొలిటికల్ హీట్ ను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ మేయర్ ఎన్నిక సస్పెన్స్ పై మరింత ఉత్కంఠ నెలకొంది. పలు మున్సిపాలిటీలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ మేయర్ తో పాటు పలు మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? మిగతా హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో అన్ని మున్సిపాలిటీలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు కరీంనగర్ మేయర్తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీలో కూడా చైర్పర్సన్ల ఎంపిక జరగబోతుంది. అయితే ముందుగా కరీంనగర్ నుంచి మాట్లాడుకుంటే కరీంనగర్ పాలిటిక్స్ మొన్న ఫలితాలు వచ్చిన సాయంత్రం నుంచి కూడా రోజు రోజుకు క్షణక్షణానికి కూడా ఉత్కంఠగా మారుతూ ఉన్నాయి. మొత్తం 66 డివిజన్లున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 మంది డివిజన్ కార్పొరేటర్లను బీజేపీ గెలుచుకుంది అఫీషియల్గా. తర్వాత బీఆర్ఎస్కి వచ్చేసరికి 9 మంది, కాంగ్రెస్ 14 మంది, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్ 8 మంది గెలిచారు. ఇది అఫీషియల్గా ఓట్ల ద్వారా గెలిచిన సంఖ్య. కానీ మనకు మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఈ 66 డివిజన్లతో పాటు ఈ పరిధిలో వచ్చే ఎక్సాఫిషియో మెంబర్ల ఓట్లను కూడా కలుపుకున్న తర్వాత ఒక మ్యాజిక్ ఫిగర్ని మనకు నిర్ధారిస్తారు. అందులో భాగంగా 3 ఎక్సాఫిషియో మెంబర్లు ఉన్నారు. అందులో ఒకటి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే, ఇంకోటి స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరు, తర్వాత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఆయన మానకొండూరు కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఆయన కాన్స్టిట్యున్సీలోని 2 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఇక్కడ ఎక్సాఫిషియో మెంబర్గా ఓటు హక్కు ఉంటుంది. మొత్తం 69 ఓట్లలో మనకు సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి కాబట్టి 70 వేసుకుంటే 70లో సగం 35 మంది మద్దతు ఎవరికి ఉంటుందో వాళ్ళు రేపు మేయర్ అవుతారు. కానీ ఈ 35 మంది మద్దతు ఏ పార్టీ కూడా ఇండిపెండెంట్గా రాలేదు. కేవలం బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచి 30 వార్డు సభ్యుల స్థానాలతోటి అక్కడ ఆగిపోయింది. ఎక్సెప్షన్ మెంబర్గా ఉన్న బండి సంజయ్ ఓటు కూడా కలిపితే వాళ్ళకు 31 దగ్గర బలం ఆగిపోయింది. కాబట్టి దీంతో క్యాంపు రాజకీయాలు, తర్వాత ఒక పార్టీ నుంచి లేకుంటే ఇండిపెండెంట్ గాలం వేసే కార్యక్రమాలు మొన్నటి నుంచి మొదలైనవి. అందులో భాగంగా బీజేపీ కొంత ముందడుగేసి ఒక 3 ఇండిపెండెంట్లను, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిని తమ పార్టీలో చేర్చుకోగలిగారు. కానీ చేర్చుకున్న తర్వాత మనం ఇంతకుముందు చెప్పిన మ్యాజిక్ ఫిగర్కు బీజేపీ రీచ్ అయినట్టు అయింది, 35 చేరింది. ఆ తర్వాత బీజేపీ తన 30 మంది అభ్యర్థులతో పాటు 3 ఇండిపెండెంట్లను, తర్వాత ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సాయి జ్యోతి వాళ్ళ మామయ్యని తీసుకొని క్యాంపుకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడే సాయి జ్యోతి కరీంనగర్లో ఉండిపోవడంతో ఇప్పుడు ఆమె ఓటు కాస్త ఈరోజు బీజేపీ శిబిరం నుంచి జారిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం చాలా ఉత్కంఠభరిత వాతావరణం మధ్య సాయి జ్యోతి ఒక్కసారిగా తన పిల్లలకు ఆరోగ్యం బాగాలేదనుచు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీవ్ర ఆందోళనకు దిగారు. ఎందుకంటే ఆమె బీజేపీలో చేరిన తర్వాత ఈరోజు ఆమె తన పిల్లల దగ్గరికి కాకుండా కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆమె ఇక్కడ నుంచి కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్ళినట్టుగానే ప్రచారం జరుగుతుంది. నిజంగా ఒకవేళ అది నిజమైతే కనుక ఇప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కంటే మళ్ళీ -1లో పడిపోయింది. ఇప్పుడు ఈ బీజేపీ బలం ఇక్కడ పక్కన పెడితే బీజేపీయేతర కూటమి అంటే ఎవరెవరు అనుకోవచ్చు అంటే మనం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తర్వాత ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కలిపితే 35 మందికి చేరారు. ఇప్పుడు 34 ఇటు 35 అటు మొత్తం 69. మనం ఫస్ట్ చెప్పుకున్న లెక్క 69 సరిపోతుంది. మరి ఈ 35 మంది ఎవరెవరు ఉన్నారంటే దాదాపు మనం చెప్పినట్టుగా పరస్పర వైరుధ్య భావాలున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు అయితే, ఇంకొకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి, తర్వాత ఎంఐఎం ఒకటి, తర్వాత ఇండిపెండెంట్లు. ఎంఐఎం అనేది కాంగ్రెస్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీగా ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ పంచన చేరే అవకాశం ఉంది. ఇక మిగతా పోతే ఇండిపెండెంట్లు, అందులో 8 మంది గెలిస్తే 3 బీజేపీ శిబిరంలోకి చేరిపోయారు కాబట్టి ఇంకొక 5 ఉన్నారు. ఆ 5 ఇక్కడ ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2 గెలిస్తే ఒకరు మొన్న బీజేపీలో చేరారు, ఈరోజు మధ్యలో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఇటు కాంగ్రెస్ శిబిరానికి కనుక చేరినట్టయితే కాంగ్రెస్ శిబిరం మొత్తం బీఆర్ఎస్తో కలిపి మొత్తం 35కు చేరింది. ఇది బీజేపీయేతర కూటమి అనుకోవచ్చు. మరి ఈ కూటమి ఏం చేస్తుందంటే బీజేపీకి రేపు మేయర్ పదవి రావద్దు అనే కోణంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఉదయం వేములవాడలో జరిగిన ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పారు. బీజేపీ తనకున్న బలం 30 మాత్రమే, అయినా కూడా తాను మేయర్ను
చేస్తానంటూ బండి సంజయ్ ప్రకటించడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అంతేకాదు బండి సంజయ్ ఎలాగైతే ఇండిపెండెంట్లను తన పార్టీలో చేర్చుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రయత్నాలు చేస్తున్నాడో మేము కూడా అలాంటి ప్రయత్నమే చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ తోటి కలవాల్సి కనుక వస్తే ఇది రేపు భవిష్యత్తులో వాళ్ళకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. అది నిజం చేసే దిశగా దీన్ని అడుగులేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కాకుండా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కాకుండా మధ్యలో గెలిచిన ఇండిపెండెంట్లో ఒక బలమైన క్యాండిడేట్కు మేయర్ పదవి కట్టబెడితే ఎట్లా ఉంటుందనే కోణంలో ఇక్కడ ఈక్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధ్వర్యంలో రేపు మేయర్గా చేసేందుకు బీజేపీయేతర కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరొక వైపు బీజేపీ తన చేతికి వచ్చినట్టే వచ్చిన మేజిక్ ఫిగర్లో ఒకటి తగ్గిందని తెలిసి వాళ్ళు కూడా ఇంటర్నల్గా మరొక ప్రయత్నం, అంటే ఎక్కడైతే బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ వైపు కానీ బీఆర్ఎస్ వైపు కానీ ఇండిపెండెంట్గా కానీ ఉన్న కొందరిని తమ వైపు ఆకర్షించేందుకు బండి సంజయ్ కూడా తన తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎటున్నారు అనేది మనకు తెలియడం లేదు. కప్పల తక్కెడగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ పరిస్థితి రేపు ఎట్లా ఉంటుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతా ఉంది. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ అనేది ఇప్పటివరకు బీజేపీ కొన్ని మున్సిపాలిటీల్లో గతంలో నిర్మల్ లాంటి మున్సిపాలిటీలో మేయర్ పదవి చేసింది, కానీ కార్పొరేషన్లో ఎక్కడ కూడా మనకు మున్సిపాలిటీలలో చైర్పర్సన్ పదవి చేసింది, కానీ కార్పొరేషన్లో ఇప్పటివరకు కూడా మేయర్ పదవిని దక్కించుకోలేదు. అట్లాంటిది ఒక్కసారి అందివచ్చిన కరీంనగర్ కార్పొరేషన్ను ఎట్లాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇది బీజేపీకి దక్కకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ చూస్తూ ఉంది. ఇదొక అంశం. తర్వాత ఇంకొకటి టెన్షన్ క్రియేట్ చేస్తున్నది ఏంటంటే జగిత్యాలలో మనకు కాంగ్రెస్లోనే రెండు కూటములు ఏర్పడ్డాయి. ఒకటి ఎమ్మెల్యే సంజయ్ వర్గం అయితే ఇంకోటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం. వాళ్ళు ఎవరికి వారే వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత శిబిరాలకు వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో నాటకీయ పరిణామాలు జరిగినాయి. సంజయ్ వర్గము సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళి బట్టి విక్రమార్కకు తన అనుచరులతో, అంటే తన మద్దతుదారులుగా గెలిచిన కౌన్సిలర్తో కలిపి అక్కడ బట్టి విక్రమార్కను కలిశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక సయోధ్య కుదిరినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సయోధ్యలో ఒక వర్గానికి చైర్మన్, ఇంకొక వర్గానికి వైస్ చైర్మన్ ఇచ్చే విధంగా అవగాహన కుదిరినట్టు తెలుస్తుంది. ఇక మెట్పల్లిలో కూడా హంగ్ పరిస్థితి ఉంది. అక్కడ కూడా చైర్పర్సన్ ఎవరవుతారన్నది ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. దీనిలో కూడా ఇంటర్నల్ పాలిటిక్స్, క్యాంపు పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. మెట్పల్లిలో 26 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ అతిపెద్ద పార్టీగా 10 మంది గెలిచారు. తర్వాత కాంగ్రెస్ 6, టీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4 గెలిచారు. ఇక్కడ 26లో అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అంటే కొరుట్ల ఎమ్మెల్యే కూడా పేరు సంజయ్ కుమార్, ఆయన ఎక్సెప్షన్ మెంబర్తో కలిపితే 27 అవుతుంది. అందులో 14 మంది మద్దతు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ 14 మందిలో బీజేపీకి 10 ఉన్నాయి, ఇంకొక 4 కావాలి. ఆ 4 ఇండిపెండెంట్ నుంచి తీసుకుందామంటే ఇండిపెండెంట్లు కొంతమంది కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ కొంత డైలమాలో పడింది. అక్కడ కూడా బీజేపీ ప్రయత్నాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ల ప్రయత్నాలు ఇండిపెండెంట్లో జరుగుతున్నాయి. సేమ్ కరీంనగర్ ఫార్ములాలోనే మెట్పల్లిలో కూడా అప్లై చేస్తారేమో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది కూడా ఏం జరుగుతుంది అనేది రేపు ఉదయానికి కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా రాయకల్ అనేది చిన్న మున్సిపాలిటీ, 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా 5 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ 1 గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ కావాలంటే 7 కావాలి, కానీ బీజేపీకి 5 ఉన్నారు. అక్కడ కూడా క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇక జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కూడా 30 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్ 3, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 వచ్చింది. ఇక్కడ ఎవరికి కూడా మద్దతు రాలేదు. ఎందుకంటే 15 సగం చేస్తే 15 అవుతుంది. అక్కడ ఎక్స్-ఆఫీషియల్ మెంబర్గా కౌశిక్ రెడ్డి ఉన్నాడు, 16 ఉన్నాయి. కాబట్టి 16 మందికి అంటే ఒకటి ఎక్కువ 17 రావాలి. ఇక్కడ 17 మంది మద్దతు కావాలంటే ఎవరికి మద్దతు లేదు. ఇక్కడ కూడా ఒకరికొకరికి పొత్తు పెట్టుకునే విషయంలో అక్కడ తర్జన భర్జన జరుగుతూ ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాగైనా ఈ జమ్మికుంట స్థానాన్ని కాంగ్రెస్కు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గానైతే ఒక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్ద టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటే మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఇట్లాంటి టెన్షనే ఉంది. అదేవిధంగా క్లియర్ మెజారిటీ వచ్చిన హుజరాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్కి అక్కడ క్లియర్ మెజారిటీ వచ్చింది. కాకపోతే అది ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అక్కడ 4 మహిళలు తమకు కావాలని చెప్పి అక్కడ పోటీ పడుతూ ఉన్నారు. అదేవిధంగా చొప్పదండిలో ఎస్సీ మహిళ ఉంది, అక్కడ కూడా 2 మహిళలు పోటీ పడుతూ ఉన్నారు. ఇక మిగతా ఇంకా క్లియర్ మెజారిటీ వచ్చింది చొప్పదండి హుజరాబాద్, ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలకు వస్తే కనుక. అటు కొరుట్లలో కూడా కాంగ్రెస్కు క్లియర్ మెజారిటీ వచ్చింది, కానీ అక్కడ కూడా 4 మున్సిపల్ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఒకవైపు క్లియర్ మెజారిటీ వచ్చిన దగ్గర చైర్మన్ల మధ్య పోటీ ఉంటే, క్లియర్ మెజారిటీ లేని దగ్గర శిబిరాల మధ్య పోటీ నడుస్తూ ఉంది. అటు ఇటు జంప్స్ అవుతూ ఉన్నాయి, చాలా ప్రలోభ పర్వాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరి శిబిరాన్ని వాళ్ళు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఇదే ఆఫీస్లో రేపు ఉదయం 10 గంటలకు క్యాంపుల నుంచి నేరుగా అభ్యర్థులంతా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్లకు చేయి ఎత్తి ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తారు. అంతకంటే ముందు పార్టీల వారిగా విప్పులు కూడా జారీ చేస్తారు.
ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవాళ ఉదయం చూసాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తన గెలిచిన ఇద్దరు అభ్యర్థులకు కూడా ఇంట్లోకి వెళ్ళి విప్పు జారీ చేసి వాళ్ళ ఇంటి ముందు నోటీసులు అంటించి వచ్చేశారు. ఆ విప్పుకు అనుగుణంగా ఓటేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళు కూడా విప్పులు జారీ చేసి వాళ్ళ కౌన్సిలర్లకు కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు ఓటు వేయాలని ఆదేశించే అవకాశం ఉంది. మరి ఆ విప్పుకు అనుగుణంగా ఓటేస్తారా లేదా, లేకుంటే ఆత్మ ప్రబోధన సారం ఓటేస్తారా, లేకుంటే ఎవరు క్యాంపులో ఉండి వచ్చి చెయ్యి ఎత్తకుండా ఇంకొక దానికి ఎత్తుతారా అనేది చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొని మొత్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది స్రవంతి ఇక్కడ కరీంనగర్లో.